రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో మొదలైన సమరం. బాబు వ్యూహమేంటి? జగన్ స్కెచ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి. 6 నెలలు కూడా కాలేదు. కానీ అప్పుడే రాబోయే ఎన్నికల మీద దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. డిసెంబర్ చివరి నుంచి ప్రజా సమస్యలపై పోరుతో పాటు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు మాజీ సీఎం జగన్. ఓవైపు క్యాడర్కు ధైర్యం కల్పించడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే జగన్ ఎత్తులకు కూటమి ప్రతివ్యూహాలు రచిస్తోందట. జగన్ కన్నా ముందే ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గత సర్కార్ చేసిన తప్పిదాలను వివరించాలని చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట. ఈ క్రమంలోనే మంత్రులను, ఎమ్మెల్యేలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారట సీఎం చంద్రబాబు. ప్రజల మధ్య ఉండాలని చెబుతున్నారట. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వస్తే ప్రభుత్వం మీద విమర్శలు మొదలయ్యే అవకాశం ఉంటుందని ముందే అలర్ట్ అవుతున్నారట బాబు. ప్రజలు మరిచిపోయిన అంశాలను గుర్తుకు తేవడంతో పాటు సంబంధం లేని అంశాలను మెడకు చుట్టే అవకాశం ఉంటుందని ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. గతంలో చంద్రబాబు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యకు వచ్చాకే జగన్ సర్కార్కు ఇసుక వేడి తగిలింది. మద్యం పరిస్థితి తెలిసిందే. జగన్ పాలనలో 3వ ఏడాది నుంచే ప్రజా వ్యతిరేకతను పెంచడంలో చంద్రబాబు సక్సెస్ కావడానికి కారణం పబ్లిక్లో ఉండటమే. మాజీ సీఎం జగన్ ఇప్పుడు అదే స్ట్రాటజీని అధికారం పోయిన 6 నెలల్లోనే ఫాలో కాబోతున్నారట. జగన్ పబ్లిక్లోకి వెళ్తే సూపర్ 6 పై ప్రస్తావించడం ఖాయం. అదే సమయంలో పన్నులు, విద్యుత్ ఛార్జీల భారం వంటి వాటిని కూడా ఆయన లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కూటమి సర్కారు ఎన్ని చేసినా ఒకసారి వ్యతిరేకత అంటూ మొదలైతే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే జగన్ కంటే ముందుగానే ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. ప్రజల మధ్యకు వెళ్లి ఏం చేస్తున్నామో చెప్పడం ద్వారా జగన్ చేసే ప్రచారానికి ముందే తమ ప్రోగ్రెస్ను ప్రజలకు వివరించినట్లు అవుతుందని భావిస్తున్నారట బాబు. ఈ విషయంపై ఇప్పటికే నాయకులకు సమాచారం కూడా ఇచ్చారట. జగన్ మాత్రమే జనాల్లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆయన సెంట్రిక్గానే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అపోజిషన్తో పాటు పవర్లో ఉన్న తాము కూడా పబ్లిక్లోనే ఉంటే విమర్శకు ప్రతివిమర్శతో అక్కడే సరిపెట్టొచ్చని భావిస్తున్నారట బాబు. మీడియా కవరేజ్ కూడా వన్ సైడ్ ఉండకుండా ప్రభుత్వం తరపున యాక్టివ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట సీఎం. అదే సమయంలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాల కోసం అప్పుడప్పుడు జిల్లాలకు వెళ్లే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్కు కూడా ప్లానింగ్ జరుగుతోందని అంటున్నారు. ఇక లెక్క ప్రకారం ఇంకో 4.5 ఏళ్లకు ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ జమిలి వస్తే 2 ఏళ్లు ముందుగా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదే ఆలోచనతో జగన్ ఇప్పటి నుంచే సమరం స్టార్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష నేత కదలికలను గమనించి అలర్ట్ అయిన కూటమి ఎన్నికలు ఎప్పుడొస్తాయన్నది లెక్క కాదు, ప్రజల్లో ఉండటం ఇంపార్టెంట్ అని భావిస్తోందట. ఇప్పటి నుంచే ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయితే కంట్రోల్ చేయడం కష్టమని జగన్ వ్యూహాలకు విరుగుడుగా ఆయుధాలు సిద్ధం చేసి పెట్టుకుంటోందట సర్కార్. గత సర్కార్ హయాంలోని అక్రమాలను ఎక్స్పోజ్ చేయడంతో పాటు వైసీపీ హయాంలో చేసిన అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఇలా ఎన్నికలు అయిపోయి 6 నెలలు కాకముందే అధికార కూటమి, అపోజిషన్ వైసీపీ పొలిటికల్ ఫైట్ స్టార్ట్ చేశాయి. చూడాలి మరి ఈ ఎత్తుకు పై ఎత్తుల్లో రాజకీయాల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది.